అప్పటి అమెరికా కాదా ఇది? పూర్తిగా మారిపోయిందా? వీసా కాదు కదా, గ్రీన్ కార్డ్ కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిందా? చిన్నాచితక నేరాలకు కూడా వీసా రద్దయ్యే ప్రమాదం ఉందా? యుఎస్ ఎందుకిలా మారిపోయింది? అమెరికాలో ఎందుకు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఇదెవరి తప్పు? కొందరంటే కొందరు టూరిస్టులు, స్టూడెంట్స్ కారణంగా కఠిన నిర్ణయాలు వెలుగు చూస్తున్నాయా? అయితే ఆ డీటెయిల్స్ ఏంటి? లెట్స్ వాచ్. మొన్న మధ్య ఒక వీడియో హల్చల్ చేసింది. మీరు అమెరికా ఎందుకు వస్తున్నారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటూ ఒక అమెరికన్ ఇండియన్ ని అంటున్న మాటలు బాగా వైరల్ అయ్యాయి. Why are you in my country? Why are you here? Yeah, why are you in America? I don't like you guys here. There's too many of you guys here. Yeah, Indians, you guys are flooding all the white countries and we're tired of it. Americans are getting sick of this shit. Okay? I want you to go back to India. ఈ కండిషన్ లో అమెరికా వచ్చిన వారు ఏ తప్పు చేసినా, వారిలో ఏ చిన్న తేడా కనిపించినా, అనుమానాస్పదంగా బిహేవ్ చేసినా ఇంతే సంగతులు. ఎక్కడికక్కడ ప్యాకప్ చెప్పాల్సిందే. డాలర్ డ్రీమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. పెట్టే బేడా సర్దుకుని ఇంటి దారి పట్టాల్సిందే. ఇటీవలి కాలంలో ఇలాంటి హెచ్చరికలు భారీగా అందుతున్నాయి. ఇదిగో ఈమెను చూసారా? భారత్ కి చెందిన పర్యాటకురాలు. ఇలినాయిస్ లోని ఒక స్టోర్ లో చోరీ చేస్తూ చిక్కిపోయింది. లోకల్ గా ఉన్న టార్గెట్ రీటైల్ స్టోర్ కి వెళ్లిన ఈమె సుమారు 7 గంటల పాటు అక్కడే తిరుగుతూ కనిపించింది. అనుమానం వచ్చిన సిబ్బంది 911 కి కాల్ చేశారు. పోలీసులు వచ్చేలోపు ఆమె వెనక వైపునున్న గేట్ నుంచి బయటకు వెళ్లేందుకు విఫల యత్నం చేసింది. కానీ పోలీసులు అప్పటికే అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. సుమారు $1,300 విలువైన వస్తువులు ఇండియన్ కరెన్సీలో చెప్తే $1,11,000 విలువైన సరుకు చోరీ చేసేందుకు ఈమె ట్రై చేసినట్టు గుర్తించారు. ఈ టూరిస్టును అరెస్టు చేసిన దృశ్యాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా యుఎస్ వీసాలకు అప్లై చేసుకునే వారిని ఉద్దేశిస్తూ భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడే వాళ్లు ఇకపై అమెరికా వచ్చే అర్హత కోల్పోతారని, ఇలాంటి వారిపై శాశ్వత ఆంక్షలు విధించే అవకాశం ఉందని వార్న్ చేసింది ఇండియాలోని యుఎస్ ఎంబసీ. ఇది కేసులతో పోయే వ్యవహారం కాదు. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి ఇలాంటి వారు యుఎస్ లో ఉండటానికి వీల్లేదన్న నిర్ణయానికి వస్తారు. ఎప్పటికీ మీరు అమెరికా రావటమిక జరగని పని. కాబట్టి విదేశీయులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, శాంతి భద్రతలకు అమెరికా విశేషమైన ప్రాధాన్యతనిస్తుంది. ఈ విషయం గుర్తించి తప్పనిసరిగా ఇక్కడి నియమాలను పాటించాలని తన పోస్టులో రాసుకొచ్చింది యుఎస్ ఎంబసీ. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన పరిస్థితులున్నాయి. పై చదువులు చదవటానికి అమెరికా వెళ్లిన తెలుగమ్మాయిలు గతేడాది ఏప్రిల్లో చోరీ చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరిది హైదరాబాద్ కాగా మరొకరిది ఏపీలోని గుంటూరు. షాప్ లిఫ్టింగ్ కింద వీరిని అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. షాప్ లిఫ్టింగ్ అంటే చోరీలో ఇదో రకమైన మోసం. కొన్ని వస్తువులకు బిల్ చెల్లించి మరికొన్ని సిబ్బంది కంటపడకుండా నొక్కేయటమన్నమాట. వీరి విషయంలో అసలేం జరిగిందో చూస్తే, 20-22 వయసున్న ఇద్దరు భారత విద్యార్థినులు న్యూజెర్సీలోని హోబోకెన్ లో ఒక షాప్ లో షాపింగ్ కి వెళ్లారు. అక్కడ కొన్ని వస్తువులు ఎంపిక చేసుకుని వాటికి బిల్ చెల్లించారు. మరికొన్నింటిని సిబ్బంది కంట పడకుండా నొక్కేశారు. దీన్ని గమనించిన షాప్ ఓనర్ హోబోకెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లో వచ్చి వాలిపోయారు అక్కడి పోలీసులు. సీసీ ఫుటేజ్ పరిశీలించి వీరిపై వచ్చిన కంప్లైంట్ నిజమేనని నిర్ధారించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. తాము కాజేయాలని చూసిన వస్తువులకు రెట్టింపు ధర చెల్లిస్తామన్నా పోలీసులు వీరిని వదల్లేదు. ఇక్కడి రూల్స్ అందుకు ఒప్పుకోవని వివరించి వీరిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ఘటన. No, that's not how it works. Unfortunately, we have to arrest you, okay? It's not like we'll give you a chance. That's not how it works. Double charges. That doesn't matter. You can offer as much money as you want, but you still have to get arrested for the charges, for the crime you committed. That's not how it works. You can't just... You should pay for it. So, You're not... Can you please stand up for me? We don't want to make this hard or difficult. Let's just... You sit. We'll do one at a time. You have anything on you or no? Sorry? Anything in your pockets? No. Okay, sit down. Put your phone. I'm going to put your phone in this bag.
ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో విసుగెత్తిన అమెరికన్ యంత్రాంగం ఇలాంటి వారికి అస్సలు తమ దేశంలో ఎంట్రీ ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయొద్దని అక్కడి ఎంప్లాయీస్ చెప్తున్నారు. ఇక్కడి వారు ఫేక్ ఎక్స్పీరియన్స్ తో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్నారని, ఇలాంటి వారికి ఉద్యోగాలిస్తే వీరికి నేర్పించడానికే సగం సమయం జీతం వృధా అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో యుఎస్ లో ఫ్రెషర్స్ డోర్స్ దాదాపు క్లోజ్ అయిన పరిస్థితి. ఉన్నత చదువుల కోసం యుఎస్ కు వెళ్లి అక్కడ బుద్ధిగా చదువుకుని చట్టబద్ధంగా పార్ట్ టైం జాబులు చేసుకుని కాలం వెళ్లదీయాల్సి ఉంటుంది. అంతే తప్ప అతి తెలివి చూపిస్తే అస్సలు టాలరేట్ చేయమని తెగేసి చెప్తోంది అమెరికన్ యంత్రాంగం.